పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా పాఠశాలకు మజ్జిగ మరియు మంచినీటి పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ మాట్లాడుతూ నవకండ్రవాడ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా పాఠశాలకు మజ్జిగ మరియు మంచినీటి పంపిణీ గత సుమారు 3 సంవత్సరాలుగా ఇలా మంచినీళ్లు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని, దాని మా యూత్ అందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి తమకు తోడ్పాటును అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ సభ్యులు సిద్ధాంతపు నాగేంద్ర, వడ్డీ రాజశేఖర్, పీతల ప్రవీణ్, పీతల సతీష్, సిద్ధాంతం రవికుమార్, గారా చిన్నబాబు, పసుపులేటి రామకృష్ణ, పీతల అమృతరావు, ఏ కిషోర్ కుమార్, పి ప్రదీప్, వి అనిరుద్, అధిక సంఖ్యలో యువకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ మంచిగా పిఠాపురం మండలం మాది నవకండ్రవాడ గ్రామం. ఎండలో విపరీతంగా ఉన్న కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారనేసి మా నవకండ్రవాడ యూత్ కూరలు, జైభీం యూత్ కూరలు అందరూ కలిసి మజ్జిగ పంపిణీ చేస్తే బాగుంటుందని ఆలోచన చేశారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మా నవకండ్రవాడ యూత్ కూరలు చేయిస్తాము. కంపల్సరిగా మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శం మేరకు అందరూ నవకండ్రవాడ యూత్ అంతా కలిసి ఒక అడుగుజాడలో వెళ్తూ అందరికీ మంచి ఆదర్శంగా, రాబోయే తరానికి కూడా ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు సిద్ధాంతం నాగేంద్ర, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామం. మరి ఎండలు విపరీతంగా కాయడం వల్ల మరి రోడ్ల మీద జనం చాలా పడగలు కాస్తూ మరి వాళ్ళకి మజ్జిగ పంపిణీ చేయడం గత 3 సంవత్సరాల నుంచి మాకు ఆనవాయితీ. గత 3 సంవత్సరాల నుంచి మా యొక్క జేబీఎం టీము అందరూ కలిసి అందరి సహకారంతోనే ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగే రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి మేము పంపిణీ చేయాలని కోరుకుంటున్నాం. మరి ఇలాగే ప్రతి ఊర్లో కూడా ఇలాగే చేయాలని ఎండాకాలం మరి నేను కోరుకుంటున్నాను. మరి మా జేబీఎం టీం నాకు ఎప్పుడు సహకారం ఉంటుంది. డబ్బు విషయంలో అయితేనో, ఏదైనా సహాయ విషయంలో అయితేనో నా జేబీఎం టీము నాకు ఎప్పుడు ముందడుగునే వస్తుంది. నన్ను ముందు నడిపించే వాళ్ళ వెనకాల నడిపిస్తున్నారు, వాళ్ళ వెనకాల ఉంటారు. మరి మాకు తెలియదు, పెద్దవారు చెప్పడం చేసింది. మరి వాళ్ళ ఇక్కడ ఉన్న యూత్ వారు కూడా మరి మనం కూడా చేద్దాం, దాన్ని కంటిన్యూ చేయాలి. ఇక్కడ నా రానున్న సంవత్సరంలో కూడా మన వెనకాల తరం కూరలు కూడా మనం తెలియజేయాలి. అంబేద్కర్ ఆదర్శంగా తీసుకుని మేము ఇది మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరపడం జరిగింది. జై భీమ్, జై భీమ్, జై భీమ్. నాకు గ్రామం మాది, నా పేరు వడ్డీ రాజశేఖర్. మరి జై భీమ్ యూత్ వారు కుర్రోళ్ళందరూ కూడా మరి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరూ మజ్జిగ పంపిణీ చేద్దామని చెప్పేసి, అంటే గత 3 సంవత్సరాల నుంచి చేస్తాం. కానీ మరి ఇంకా బిఫోర్ ముందుగా చేయవలసిందే. తర్వాత అసలు అంబేద్కర్ జయంతి చేయాలి. ఇది అంబేద్కర్ జయంతిని పురస్కారం చేయాలి. కానీ భోజనాలు అవి ఉండడం, ఎక్కడ పడితే అక్కడే భోజనాలు, అలాగే ఎక్కడ పడితే అక్కడ తల్లిదండ్రులు ఉన్నాయి కనుక అవి వాలేస్తే మరి తాగినోళ్ళు తాగినట్టు ఉంటుందని చెప్పేసి ఇవాళ పురస్కరించుకోవడం జరిగింది. మరి ఏదేమైనా సరే మా జైభీం యూత్ వారు, నవకండ్రవాడ కుర్రవాళ్ళందరూ కూడా యూత్, చిన్నపిల్లలు, పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వేరొకరికి ఆదర్శంగా నిలబడతారు. ఎందుకనంటే మా ఊరుకున్న ఆనవాయితీ అది. ఎందుకనంటే అండి, ప్రతి ఒక్క కుర్రాడు కూడా పలానా పని చేద్దామంటే చేతిలో చేసి ప్రతి ఒక్కరూ సహాయం చేసి చాలా ఘనంగా ప్రతి కార్యక్రమం చేస్తారు. ఇది దేనికి సంబంధం లేదు. మా యూత్ కుర్రాళ్ళు, జేబీఎం యూత్ కుర్రాళ్ళు, అలాగే మరి దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, మా ఊరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది, మా కిషోర్ మాస్టర్ అని, అలాగే బాబీ మాస్టర్ అని, అలాగే మరి ఇంకా చాలామంది ఉండడం జరిగింది. అలాగే కుర్రాళ్ళు ప్రతి ఒక్కరు కూడా
ఇలా చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు వాళ్ళ సహాయం వాళ్ళంతా సహాయం వాళ్ళు చేయడం జరిగింది. మేము చాలా సంతోషపడతాం. ఇలాగా మాకు ఇది గర్వకారణం కాదు, ఏదైనా సరే ప్రజలకు పెడతాం. అలాగే మా ఊరికి ప్రతిది కూడా ఆనవాయితీ ఎప్పటి నుంచో జరుగుతుంది. అది కూడా ఇవాళ మేము మళ్ళీ పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఒకసారి మేము ఇలా జ్ఞాపకం చేసుకుని ప్రతిసారి ప్రతి ఆటో, ప్రతి రిక్షా, ప్రతి ఒక్కరిని ఆఫ్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా నవకండ్రవాడ ఉన్న ఆనవాయితీ, నవకండ్రవాడ ఉన్న మంచితనం ఇది. జై భీమ్.